అసలు ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటే ఏంటి? ఒకసారి ఇలా ఆలోచించండి. ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను, మీరు వింటున్నారు. నేను మాట్లాడేది మీకు అర్థమవుతుంది. మన ఇద్దరి మధ్యలో ఒక మీడియేటర్ ఏంటి అంటే ఒక లాంగ్వేజ్, అది తెలుగు. నేను చెప్పేది మీకు అర్థం కావడానికి అది ఒక మీడియేటర్ లాగా పనిచేస్తుంది. అదే విధంగా మనం ఏదైనా పని చేయించుకోవాలన్నా, కంప్యూటర్తో ఏదైనా ఒక టాస్క్ రన్ చేయాలన్నా కూడా కంప్యూటర్తో మాట్లాడాలి. కానీ కంప్యూటర్కి అర్థమయ్యేవి కేవలం జీరోస్ అండ్ వన్స్ మాత్రమే. దానికి తెలుగు అర్థం కాదు, ఇంగ్లీష్ అర్థం కాదు. మనం చాట్ జిపిటితో ఇంగ్లీష్లో మాట్లాడినా కూడా అది లోపల ఇంగ్లీష్ని జీరోస్ అండ్ వన్స్గా మార్చుకుని కంప్యూటర్కి పంపిస్తుంది. అసలు ఆ బైనరీని చదవడం అనేది హ్యూమన్స్కి చాలా కష్టమైన పని. అదొక పెద్ద ప్రాసెస్, అది తర్వాత చూద్దాం. మనకి జీరోస్ అండ్ వన్స్ అర్థం కావు, కంప్యూటర్కి మన లాంగ్వేజ్ అర్థం కాదు, కాబట్టి మనకి ఒక మీడియేటర్ కావాలి. ఆ మీడియేటరే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. ఈ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో మనం ఏదైతే పని చేయాలనుకుంటున్నామో దాన్ని ఒక స్పెసిఫైడ్ సింటాక్స్ ద్వారా మనం ఒక కోడ్ రాస్తాం. ఆ కోడ్ని కంప్యూటర్ అర్థం చేసుకుని అవుట్పుట్ని ఇస్తుంది. దట్స్ ఇట్. ఇదే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటే. చాలా సింపుల్గా